ఏం చేసావు? జానకి మహా గొప్ప ప్లాన్ చెప్పేవాళ్ళు. నువ్వు చెప్పినట్టుగానే నేను నా మనవడు సైకిల్ కి గాలి తీసేశాను. అది మా ఆవిడ చూసి నా మనవడు ముందే నా గాలి తీసేసింది. పైగా అదే సైకిల్ కి నా చేత గాలి కొట్టించింది. అందుకే ఇంకో ప్లాన్ చెప్దామని వచ్చాను. సైకిల్ కి గాలి కొట్టడం కాక నీ ఇష్టం వచ్చిన ప్లాన్ చెప్పు. నీ మనవడి నోట్బుక్ చింపేయి. నోటుబుక్ చింపేయాలా? పాప వాడు కష్టపడి రాసుకుంటాను. పైగా నోటుబుక్ చింపేస్తే పుస్తకం చిరిగిపోద్ది కానీ ప్రేమ ఎలా పుడుతుంది? బుద్ధు, నోట్బుక్ కోసం నీ మనవడు నా మనవరాల దగ్గరికి వస్తాడు. అర్థమైంది. పుస్తకం ఇచ్చేటప్పుడు వేళ్ళు తగులుతాయి, ఆ వెంటనే కళ్ళు కలుస్తాయి, ఆ తర్వాత మనసు కలుస్తాయి. అంతే కదా? పాలల్లో పంచదార కలిపినంత తేలిక కాదు అయి మనసు కలపడం. మీ వాడు నోట్స్ అడుగుతాడు కదా, అందులో ప్రేమలేఖ రాసి పెడతాను. ప్రేమలేఖ రాసి పెడతావా? అది చదివి నా మనవడు నీ వెంట పెడితే? నీకు బొజ్జ పెరిగింది గాని బుద్ధి పెరగలేదు అయి. ప్రేమలేఖ నా మనవరాలు రాసినట్టు రాస్తాను. ఓహో, తమలపాకుల గురించి రాసుకున్నావా? ఏమిటి తాతయ్య, ఏం చేస్తున్నావు? అబ్బే ఏమి లేదురా, నీ పుస్తకాల్లో ఎలుగు దూరుతాను, బయట తోలుతున్నాను. ఎలుక? మరి వెనకాల ఏం చేస్తున్నావు? అబ్బే ఏం తాగలేదురా. చూడండి, ఏం తాగలేదురా. ఇమ్మంటుంటే కష్టపడి రాసిన నోట్బుక్. మీ నాన్నమ్మ మాత్రం పిలుపు వచ్చిందంటే నాకు దారుణమైన కథలు పెడుతుంది. చూడు బామ్మ, పరీక్షలు దగ్గర పడుతుందని కష్టపడి రాసిన నోట్స్ ఎలా చింపేశాడో చూడు. ఏందయ్యా ఇది? నీకేమైనా పిచ్చెక్కిందా? మొన్నేమో సైకిల్ గాలి తీసేసావు, ఈ వేళేమో నోట్బుక్ చింపేశావు. ఏమైంది నీకు? ఎందుకు చింపేశావు నోట్బుక్? అబ్బే ఏమీ లేదే, కాగిత పడవలు చేసి నీళ్ళలో వదులుతూ ఆడుకుందామని. ఏంటి ఈ వయసులో కాగితం పడవలతో ఆడుకుంటావా? అందుకని పిల్లోడు ఎంతో కష్టపడి నోట్స్ రాసుకుంటే చింపేస్తావా? అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా? ఏళ్ళు రాగానే సరికదయ్యా. ఇలాగే వాడి వస్తువులని పాడు చేస్తుంటావా? రేపటి నుంచి వాడి ప్యాంటు షర్టు కూడా చింపేస్తావా? ఐడియా ఇంకా ఇవ్వలేదే. ఐడియా ఇవ్వడమేంటి? అబ్బాయి లేదు, ఏదో ఒకటి అనాలి కదా అని అనేసాను. ఎవరో తలుపులు కొడుతున్నారు. ఒకవేళ దొంగలు కాదు కదా? రైట్, వెళ్ళాకరనుకో. మా అబ్బాయి బుల్ రాజు చనిపోయింది రాజుని. మరి ఏమిటి ఇలా వచ్చారు? ఏం లేదండి, పూర్వం చక్రవర్తులు దొంగలు పట్టుకోవడానికి మారు వేసాల్లో తిరిగేవారు కదా, అట్టాగే ఈ ఊరు పేషెంట్ని కదా దొంగలు కాపలా గాయడానికి మారు వేసాల్లో తిరుగుదామని వస్తున్నాం. మీ ఇంటి నుంచి కేకలని పడ్డాయి. ఏంటా అని తలుపు కొట్టాం. ఇంకా నయం బుర్ర పగిలింది కాదు. అవును, ఏంటి అరుపులు? మీరే చెప్పండి ప్రెసిడెంట్ గారు. మొన్నేమో పిల్లాడి సైకిల్ గాలి తీసేశాడు, ఈ వేళేమో వాడి నోటు పుస్తకాలన్నీ చింపేశాడు. ఏమయ్యా ఏంటిదే? ఎంత వయసు వచ్చినా కానీ చంటి పెట్టలాగనో వదిలేకపోతే కింద వస్తుంది డాడీ. బుద్ధి బుద్ధి అనాలి. తెలేరా బుద్ధి? ఇదిగో ఈ నోట్స్ చించేసినందుకు గాను మళ్ళీ ఆ నోట్స్ తిరగరాయాలని నేను నీకు సెట్ చేసేసానయ్యా. కరెక్ట్. అదెలా కుదురుతుందయ్యా? నాకు చదవడం తప్ప రాయడం రాదే. ఇది క్లిష్టమైన సమస్య డాడీ. ఏమీ కిలసడమైన పరిస్థితి కాదు. ఆయన చించిన అన్ని అంటిస్తాడు, నువ్వు వాటిని చూసి మళ్ళీ నోట్ తిరగరాయి. నోట్ రాయడం నేర్చుకున్నట్టు ఉంటది, ప్రజా సేవ చేసినట్టు ఉంటది. ఇదేం బాగోలేదు డాడీ. తప్పు ఒకరు చేస్తే శిక్ష ఒకరికా? అందుకే నేను అనేది ఇంకొక నాన్నకు పెట్టినా బాగుండేదనే. తప్పు కొద్దు సంబంధ వార్త వస్తుంది. స్వామి, నా మనసు అటు ఇటు పోకుండా చదువు మీదే ఉండేలా చేసి పరీక్షలో ఫస్ట్ ర్యాంక్ వచ్చేలాగా నన్ను ఆశీర్వదించు స్వామి. ఈ చలిమిడి ముద్ద పరీక్ష పాస్ అవ్వకపోయినా దేశానికి ఏమీ నష్టం లేదు, కానీ ఈ జడ పదార్థం నా జడ పట్టుకుని నా వెనకాలే తిరిగేలా చేసి ఈ ప్రేమ పరీక్షలో నేను విజయం సాధించేలా ఆశీర్వదించు స్వామి. కొట్టానంటనా? ఏంటి లేస్తున్నావు? ఇదిగోండి సార్. ఖాళీ పేపర్ ఇచ్చాడే.
శ్రీనివాస్, వాట్ ఇస్ దిస్? నువ్వేదో ఇంటెలిజెంట్ స్టూడెంట్ అనుకున్నాను, నువ్వు కూడా కాపీ కొడుతున్నావా? ఆర్ యు నాట్ అషేమ్డ్ ఆఫ్ ఇట్? నేను కాపీ కొట్టలేదు సార్. షట్ అప్. కాపీ కొట్టకపోతే ఈ స్లిప్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? నీలాంటి వాళ్ళని డిపార్ట్ చేస్తే గానీ మిగతా వాళ్ళకి బుద్ధి రాదు. సార్ నన్ను నమ్మండి సార్, నేను కాపీ కొట్టలేదు. ఫస్ట్ ర్యాంక్ రావాలని ఎంతో కష్టపడి చదివాను. ఆ స్లిప్ ఎవరో కావాలని అడిగి పడేసినట్టున్నాను. అవును సార్, ఆ స్లిప్ నాది. నన్ను పట్టుకుంటారని భయపడి సీను దగ్గర పడేశాను. వాట్? ఏమిట్రా చెప్పేది? అవునరా, పరీక్షలో డీబర్ అయితే మా నాన్న చంపేస్తాడని భయపడి ఆ స్లిప్ నేనే పడేశాను. సారీరా. సౌందర్యం నిన్ను సేవ్ చేయాలని ఆ తప్పు తన మీద వేసుకుంది. నువ్వేమో అనవసరంగా అమ్మాయిని కొట్టేశావు. అయ్యయ్యో, అందుకనే మరి పాప అమ్మాయి ఏడుస్తూ వెళ్ళిపోయింది. I'm a fool. Yes, I'm a big fool. అందరూ ఆడపిల్లలాగే నీకు నేనంటే అట్రాక్షన్ అనుకున్నాను, కానీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అనుకోలేదు. నువ్వు నాకు సాయం చేస్తే నేను చేయి చేసుకున్నాను. తప్పు చేసి సారీ చెప్పడం తప్పించుకోవడమే. అందుకే నన్ను నేను శిక్షించుకుంటాను.